మనం 2026లో ఉన్నాం. ఈ కాలంలో యుద్ధం చేసే పద్ధతులు మొత్తం మారిపోయాయి. మిసైల్ టెక్నాలజీ నుండి స్టెల్త్ బాంబర్స్, స్ట్రాటజిక్ బాంబర్స్, డ్రోన్స్ ఇలా టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిపోయింది. సో ఈ రోజుల్లో యుద్ధాల్లో నెంబర్ కంటే, దేశం యొక్క సైజ్ కంటే, పవర్ కంటే పెద్ద పాత్ర పోషించేది టెక్నాలజీ. ఏ దేశం దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటే వారిదే పై చేయి. బట్ ఇలాంటి టెక్నాలజీ యుగంలో కూడా 1970లలో తయారు చేసిన ఒక యుద్ధ విమానమే యుద్ధాలలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎన్నో లేటెస్ట్ జెట్స్ ఉన్నప్పటికీ ఈ ఫైటర్ జెట్నే ఇప్పటికీ ఎన్నో దేశాలు వాడుతున్నాయి. అదే F-16 ఫైటింగ్ ఫాల్కన్, షార్ట్గా F-16 అని అంటారు. 1970లలో మొదలైన F-16 ప్రయాణం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికీ ఇదే మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్ జెట్. దాదాపు 50 ఏళ్ళు అవుతున్నా దీన్ని బీట్ చేసే 4th జనరేషన్ మల్టీరోల్ ఫైటర్ జెట్ ఇంతవరకు రాలేదు. ఇప్పటికీ దాదాపు 25 దేశాలు ఈ ఫైటర్ జెట్ని వాడుతూనే ఉన్నాయి. అంత పాపులర్ ఈ జెట్. అసలు ఎందుకని ఈ ఫైటర్ జెట్ ఇంకా అంత పాపులర్? ఎందుకని దీన్ని రీప్లేస్ చేసే 4th జనరేషన్ మల్టీరోల్ ఫైటర్ ఇంతవరకు రాలేదు? ఈ ఫైటర్ జెట్ ఎందుకంత పవర్ఫుల్ అనే విషయాలని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. F-16 నిజానికి ఈ యుద్ధ విమానం తయారు చేయడం వెనకాల ఒక స్టోరీ ఉంది. 1960లో 1970లలో యుఎస్ ఎయిర్ ఫోర్స్లో ఒక అతిపెద్ద సమస్య ఏర్పడింది. ముఖ్యంగా వియత్నాం యుద్ధంలో ఆల్మోస్ట్ 10,000 యుఎస్ వార్ ప్లేన్స్ కూలిపోయాయి. వీటిలో ఆల్మోస్ట్ 2,500 ఫైటర్ జెట్స్ కూడా ఉన్నాయి. యుఎస్ యొక్క కాస్ట్లీ F-4 ఫ్యాంటమ్స్, కాస్ట్లీ రేడార్స్ ఉన్న ఫైటర్ జెట్స్ సింపుల్గా వియత్నాం యొక్క యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ దెబ్బకి, ఈ ఫైటర్ జెట్స్ కంటే చిన్నగా ఉండే మిగ్ ఫైటర్స్ దెబ్బకి కూలిపోయాయి. వీటిలో కూలిపోయిన F-4 ఫ్యాంటమ్స్ దాదాపు 700 దాకా. సో ఇంత లాస్ జరిగాక యుఎస్కి అర్థమైంది యుద్ధంలో కాస్ట్లీ ప్లేన్స్ కంటే చీప్, ఫాస్ట్, లైట్ వెయిట్ అలాగే క్లోజ్ కాంబాట్స్ కోసం ఒక ఫైటర్ జెట్ కావాలని. సో అలా ఈ ఆలోచన కాస్త లైట్ వెయిట్ ఫైటర్ జెట్ ప్రోగ్రామ్కి మారింది. ఈ ప్రోగ్రాంలో యుఎస్ కొన్ని డిఫెన్స్ కంపెనీస్కి ఈ క్వాలిటీతో ఒక ఫైటర్ జెట్ ప్లేన్ తయారు చేసే పని పెట్టింది. ఈ ప్రోగ్రాంలో 2 ఫైటర్ జెట్స్ పోటీ పడ్డాయి. ఒకటి జనరల్ డైనమిక్స్ కంపెనీ యొక్క YF-16, అలాగే నార్త్రప్ గ్రమ్మన్ యొక్క YF-17. 1974లో ఈ 2 జెట్స్ మధ్య జరిగిన టెస్ట్లో YF-16 విన్నర్ అయింది. సో ఇదే ఈ F-16 ఫైటర్ జెట్. 1978లో యుఎస్ ఎయిర్ ఫోర్స్లోకి ఈ ఫైటర్ జెట్ ఎంటర్ అయింది. అలా స్టార్ట్ అయింది ఈ ఫైటర్ జెట్. సో ఈ జెట్ ఎందుకు అంత పవర్ఫుల్ అయింది? ఈ ఫైటర్ జెట్ పవర్ఫుల్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఫ్లై బై వైర్ టెక్నాలజీ. అప్పటిదాకా ఫైటర్ జెట్స్కి కంట్రోల్స్ అన్నీ మాన్యువల్గానే ఉంటాయి. అంటే వింగ్స్ పొజిషన్ చేంజ్ చేయాలంటే పైలట్స్ లివర్స్ పుల్ చేయాలి. ఈ లివర్స్ హెవీ కేబుల్స్తో వింగ్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇలానే అన్ని సిస్టమ్స్ ఉంటాయి. బట్ ఫ్లై బై వైర్ అంటే కంప్లీట్గా కంప్యూటర్ కంట్రోల్డ్. వింగ్స్ పొజిషన్ని చేంజ్ చేయడానికి పైలట్ కంప్యూటర్కి ఇన్పుట్ ఇస్తే చాలు, కంప్యూటరే వింగ్స్ పొజిషన్ని ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ద్వారా చేంజ్ చేస్తుంది. సో కంప్యూటరే ప్లేన్ని స్టేబుల్గా ఉంచుతుంది. ఫ్లైట్ కంట్రోల్స్ అన్నీ పైలట్ ముందు స్క్రీన్లో అలాగే కాక్పిట్లో చిన్న చిన్న బటన్స్గా ఉంటాయి. కంప్యూటరే కాన్స్టెంట్గా ప్లేన్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఫ్లైట్ స్టెబిలిటీ మీద పైలట్స్ ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల డాగ్ ఫైట్స్లో F-16 పైలట్స్ త్వరగా రియాక్ట్ అవ్వగలరు. ఇలా ఫ్లై బై వైర్ టెక్నాలజీతో తయారు చేసిన మొట్టమొదటి ఫైటర్ జెట్ ఇదే. ఇక రెండవది లైట్ వెయిట్. ఈ జెట్స్ ఫ్లై బై వైర్తో రన్ అవడం వల్ల మెకానికల్ కేబుల్స్ అవసరం లేదు. ఇందాక చెప్పినట్లు లివర్ పుల్ చేస్తే కదిలే కేబుల్స్ అవసరం లేదు. ఇలాంటివి లేకపోవడం వల్ల ఎక్స్ట్రా పార్ట్స్ తగ్గుతాయి. దీనివల్ల జెట్ వెయిట్ తగ్గుతుంది. ఈ జెట్కి ఒక స్మాల్ అండ్ స్మూత్ ఫ్యూసరేజ్ ఉంటుంది. జెట్ యొక్క వింగ్స్ పెద్దగా ఉన్నప్పటికీ ఇవి వెయిట్ని తగ్గించే విధంగా అలాగే స్పీడ్ని పెంచే విధంగా షేప్ చేశారు. సో దీనివల్ల ఈ జెట్ ఎక్స్ట్రీమ్ లైట్ వెయిట్ ఉంటుంది. అలాగే ఈ డిజైన్ వల్ల ఎక్స్ట్రీమ్ అజైలిటీ ఉంటుంది. అజిలిటీ అంటే ఫాస్ట్గా టర్న్స్ తీసుకునే కెపాసిటీ. సో F-16 దాని కేటగిరీలో అన్ని జెట్స్ కంటే ఫాస్ట్గా, ఈజీగా ట్రావెల్ చేయగలదు. ఇక ఆ తర్వాత కాక్పిట్. F-16కి ఒక బబుల్ క్యానపీ కాక్పిట్ ఉంటుంది. అంటే ఎక్కడ అబ్స్ట్రక్షన్స్ లేకుండా క్లియర్ వ్యూ ఉండే కాక్పిట్. సో పైలట్స్ వ్యూని బ్లాక్ చేసేది ఏది ఉండదు. పైలట్ యొక్క సీట్ కూడా 30 degrees వెనక్కి టిల్ట్ అయి ఉంటుంది. దీనివల్ల వ్యూ ఇంకా బెటర్గా ఉంటుంది. ఈ క్యానపీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి హై గ్రావిటేషనల్ ఈక్వలెన్స్ ఫోర్సెస్ని తట్టుకోగలదు. డాగ్ ఫైట్లో ఏ ఫైటర్ జెట్లో లేని బెస్ట్ వ్యూ F-16లోనే ఉంటుంది. సో ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్ని పైలట్స్ త్వరగా చూడగలరు. డాగ్ ఫైట్లో ఎనిమీని ఫస్ట్ చూడటమే చాలా ఇంపార్టెంట్. ఈ పవర్ని మరింత ఇంక్రీజ్ చేసేది ప్లేన్ యొక్క ఫ్లెక్సిబిలిటీ. ఇదొక మల్టీ రోల్ ఫైటర్. ఈ జెట్ ఎయిర్ టు ఎయిర్ కాంబాట్ చేయగలదు, ఎయిర్ టు సర్ఫేస్ మిషన్స్ క్యారీ చేయగలదు. అంటే ఒకేసారి వేరే జెట్స్ని కూల్ చేయగలదు, ఒకేసారి గ్రౌండ్ టార్గెట్స్ని లేపేయగలదు, దూరం నుండి మిసైల్స్ లాంచ్ చేయగలదు, ప్రెసిషన్ గైడెడ్ టార్గెట్స్ని కూడా లేపేయగలదు. క్యారింగ్ కెపాసిటీకి వస్తే ఈ జెట్స్కి ఇంటర్నల్ బేస్ ఉండవు. అయినప్పటికీ ఎక్స్టర్నల్ బేస్లో 9 మిసైల్స్ ఒకేసారి క్యారీ చేయగలదు. ఓవరాల్గా ఈ జెట్ 180 రకాల వెపన్స్ని క్యారీ చేయగలదు. అవసరమైతే చిన్న చిన్న అణు ఆయుధాలను కూడా క్యారీ చేయగలదు. సో అన్ని పనులు ఈ ఒక్క జెట్టే చేయగలదు. అందుకే ఇదంతా పవర్ఫుల్. ఈ జెట్ పవర్ని మరింత పెంచేది ఈ జెట్ యొక్క ఇంజన్. ఈ జెట్కి ఒక సింగిల్ Pratt & Whitney 100 ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ చాలా పవర్ఫుల్ అయినప్పటికీ దీన్ని తయారు చేయడం చాలా చీప్, అలాగే మెయింటెనెన్స్ చాలా చీప్.
అంతేకాదు ఇది ఫ్యూయల్ ఎఫిషియెంట్ కూడా. సో ఈ చీప్ ఇంజన్ వల్ల ఈ జెట్ గంటకి ఆల్మోస్ట్ 1600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్క ఇంజనే ఉండటం వల్ల జెట్ వెయిట్ కూడా తగ్గుతుంది. ఇన్ని ఉన్న ఈ పవర్ఫుల్ ఫైటర్ జెట్ని పాపులర్ చేసింది దీని ట్రాక్ రికార్డే. పవర్ జస్ట్ పేపర్ మీద ఉంటే సరిపోదు, ప్రాక్టికల్గా ప్రూవ్ అవ్వాలి. సో F-16 ప్రాక్టికల్ టెస్ట్లో కూడా పాస్ అయింది. ఏ వెపన్ అయినా ప్రాక్టికల్గా ప్రూవ్ అవ్వాలంటే జస్ట్ ఫ్రెండ్లీ కాంబాట్ ఎక్సర్సైజెస్లో, డ్రిల్స్లో, ఎయిర్ షోస్లో కాదు ప్రూవ్ అవ్వాల్సింది యుద్ధ భూమిలో. మన భూమి మీద ఎప్పుడు యుద్ధ భూమిగా ఉండే దేశం ఇజ్రాయెల్. యుఎస్ తర్వాత F-16 కలిగిన మొట్టమొదటి దేశం ఇజ్రాయెల్. మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ చుట్టూ అరబ్ దేశాలు ఉంటాయి. వీటిలో చాలా శత్రు దేశాలు కూడా ఉంటాయి. ఈ దేశాల్లో ఎక్కువ ఉండేది రష్యన్ మిగ్ ఫైటర్స్. అయినప్పటికీ ఇజ్రాయెలీ F-16 మిడిల్ ఈస్ట్ స్కైస్ మొత్తాన్ని డామినేట్ చేశాయి, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఇజ్రాయెలీ ఎయిర్ ఫోర్స్లో 100కు పైనే F-16 యాక్టివ్గా కాంబాట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. జస్ట్ ఇజ్రాయెలే కాదు, యుఎస్ కూడా ఎన్నో యుద్ధాల్లో F-16ని కొన్ని వేల మిషన్స్ ఫ్లై చేసింది. ఇలా ఈ ప్రాక్టికల్ పవర్ డామినేషన్ చూసి మరిన్ని దేశాలు కూడా F-16ని కొనుక్కున్నాయి. దాదాపు 25 దేశాల దగ్గర ఈ జెట్స్ ప్రస్తుతం ఉన్నాయి. ఇన్ని దేశాలు కొనడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది లో కాస్ట్. వేరే ఫైటర్ జెట్స్తో పోలిస్తే దీన్ని చాలా తక్కువకే యూఎస్ అమ్ముతుంది. వేరే 4th జనరేషన్ మల్టీరోల్ ఫైటర్స్తో పోలిస్తే ఇది చాలా చీప్. ఈ జెట్ యొక్క కాస్ట్ $30 మిలియన్ నుండి $65 మిలియన్ మధ్యలో ఉంటుంది. అది కూడా వెర్షన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక ఎక్కువ దేశాలు ఈ జెట్స్ని కొనడానికి మరొక కారణం సపోర్ట్ నెట్వర్క్. ప్రపంచంలో ఆల్మోస్ట్ 2000 F-16s ఇంకా యాక్టివ్గానే ఉన్నాయి. ఎన్నో దేశాలు ఈ జెట్స్ని వాడతాయి. అలాగే ఎన్నో జెట్స్ ఉన్నాయి కాబట్టి స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వీటిని మెయింటైన్ చేసే కంపెనీస్ కూడా ప్రపంచమంతా చాలా ఉంటాయి. సో ఒకవేళ జెట్కి రిపేర్కి మిగతా జెట్స్ లాగా నెలలు లేదా వారాల టైం పట్టదు. అంతేకాదు F-16s యొక్క మిషన్ రెడీ రేట్ ఎప్పుడూ హైగానే ఉంటుంది. ఇక మరొక కారణం ఈజీ టు అప్గ్రేడ్. ఈ జెట్లో టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. 1970 నుండి ఇప్పటిదాకా జనరల్ డైనమిక్స్ అలాగే లాక్హీడ్ మార్టిన్ ప్లేన్స్కి కొత్త రాడార్స్ యాడ్ చేశాయి, అడ్వాన్స్డ్ రాడార్స్ యాడ్ చేశారు, కాక్పిట్స్ కూడా అప్గ్రేడ్ చేశారు. సో ఫ్యూచర్లో వచ్చే మరిన్ని అప్గ్రేడ్స్ కూడా ఇందులో చేయొచ్చు. ఇక మరొక కారణం వెర్సటాలిటీ. ఇది ఒక నార్మల్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ లాంటిది కాదు. సో లో బడ్జెట్ ఉన్న దేశాలన్నీ ఎయిర్ డిఫెన్సెస్ బదులు, బాంబర్స్ బదులు ఈ జెట్నే వాడతాయి. F-16 ఈ రోజుకి పవర్ఫుల్గా ఉండడానికి కారణం ఇది కంప్లీట్గా అప్గ్రేడ్ అయింది. F-16 యొక్క లేటెస్ట్ వర్షన్ F-16V వైపర్. ఈ F-16 వైపర్కి F-35లో ఉండే పవర్ఫుల్ రేడార్ సిస్టమ్ ఉంటుంది. మోడర్న్ F-16s మోడర్న్ పవర్ఫుల్ వెపన్స్ని క్యారీ చేయగలవు. ఈ మోడర్న్ F-16స్లో డేటా షేరింగ్ కూడా ఉంటుంది, లేదా గాల్లో ఉన్న వేరే ఎయిర్ క్రాఫ్ట్స్తో డేటా షేరింగ్ చేయగలవు. సో ఇది స్టెల్త్ ఫైటర్ జెట్ కాకపోయినప్పటికీ స్టెల్త్ ఫైటర్ జెట్స్ షేర్ చేసే డేటాతో ఈ జెట్స్ రేడార్ని తప్పించుకొని టార్గెట్స్ని హిట్ చేయగలవు. ఇప్పటికీ ఎన్నో దేశాల ఎయిర్ ఫోర్స్లో ఇదే బ్యాక్ బోన్ ఫైటర్ జెట్, ముఖ్యంగా లో డిఫెన్స్ బడ్జెట్ ఉన్న కంట్రీస్కి. సో ఇలా 1970లో తయారైన ఒక ఫైటర్ జెట్ 2026లో కూడా మోస్ట్ పాపులర్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఫైటర్ జెట్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.